ప్రపంచ ఛాంపియన్ టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. టీ20 ప్రపంచకప్ విశ్వవిజేత జట్టు చిన్న టీం ముందు లొంగిపోయింది. 116 పరుగులు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 102 పరుగులకి ఆలౌట్తో ఓటమి పాలైంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో జింబాబ్వేతో టీ20 సిరీస్ ఆడేందుకు వెళ్లిన టీమిండియా మొదటి మ్యాచ్లో అవమానకరమైన ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. 116 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత స్టార్ ప్లేయర్లు అందరూ 102 పరుగులకే పెవిలియన్కు చేరారు. ఇటీవల టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకుంది భారత్. దేశవ్యాప్తంగా భారీ సంబరాలు జరిగాయి. అయితే జింబాబ్వే చేతిలో ఈ ఓటమి అభిమానులను షాక్కి గురి చేసింది. 5 మ్యాచ్ల సిరీస్లో జింబాబ్వే 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. బ్యాటింగ్, బౌలింగ్లో అదరగొట్టిన జింబాబ్వే ఇటీవల బార్బడోస్లో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి టీ20 ప్రపంచకప్ను గెలుచుకుంది భారత్. జింబాబ్వే చేతిలో ఓడిపోవడం అంటే సింహాసనం మీద నుంచి నేలపై పడిపోవడం లాంటిదని నెట్టింట కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో జింబాబ్వే ఆట తీరును మెచ్చుకోవాల్సిందే. టీమిండియా బౌలింగ్ ముందు ఆలౌట్ కాకుండా పరుగులు చేయడం బ్యాటింగ్లో సక్సెస్ అయింది. ఇక బౌలింగ్, ఫీల్డింగ్లో అదరగొట్టింది. వరుస వికెట్లు తీసుకుని ఇండియాకు బిగ్ షాకిచ్చింది. జింబాబ్వేతో టీ20 సిరీస్కు భారత జట్టులో యువ ఆటగాళ్లకు సెలెక్టర్లు అవకాశం ఇచ్చినా తొలి మ్యాచ్లోనే సద్వినియోగం చేసుకోలేకపోయారు. జింబాబ్వేను 115 పరుగులకే పరిమితం చేసిన భారత్కు విజయం సులువుగానే కనిపించింది. ఎందుకంటే ఐపీఎల్లో అదరగొట్టిన స్టార్ యంగ్ ప్లేయర్లతో టీమిండియా టైనప్ బలంగా ఉంది. కానీ జింబాబ్వేతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత బ్యాటింగ్ లైనప్ ఫ్లాప్ అయింది. శుభమన్ గిల్ 31 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు తప్ప మరెవరూ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు. 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 100 పరుగులు కూడా చేయకుండానే అవుట్ అవుతుందని అనిపించింది. చివరి ఓవర్లో భారత్ విజయానికి అవసరమైన 16 పరుగులు చేయలేకపోయింది. గిల్ 31, వాషింగ్టన్ సుందర్ 27 పరుగులు చేశారు. అభిషేక్ శర్మ, రింకు సింగ్, ముఖేష్ కుమార్లు 1 పరుగు కూడా చేయకుండానే పెవిలియన్కు చేరారు. రుతురాజ్ గైక్వాడ్ 7, రియాన్ పరాగ్ 2, ధ్రువ్ జురేల్ 6, రవి బిష్ణోయ్ 9, అవేష్ ఖాన్ 16 పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో టెండై చతర 3, సికందర్ రజా 3 వికెట్లు తీసుకున్నారు. ఇక రవి బిష్ణోయ్, సుందర్ స్పిన్ ధాటికి జింబాబ్వే జట్టు 115 పరుగులకి ఆలౌటైంది. బిష్ణోయ్ 4 వికెట్లు తీయగా